ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుండి 3 రోజుల పాటు ఈ 3 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. హిందూ మహాసముద్రం ఆగ్నేయ బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. దీని ఎఫెక్ట్ కారణంగా అకాల వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. హిందూ మహాసముద్రము ఆగ్నేయ బంగాళాఖాత సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా తెలంగాణలో అకాల వర్షం కురిసే అవకాశం ఉందని మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సో అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉండటం కూడా మనకు అటు ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ 3 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఫిబ్రవరి 22 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రంలో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 22న సెంట్రల్ తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 23, 24 తేదీలో ఇటు మనకు దక్షిణ మధ్య తెలంగాణతో పాటు తూర్పు ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇదే సమయంలో హైదరాబాద్ లో కూడా పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంది. ఇలా ఉంటే ప్రస్తుతం మన స్టేట్ లో కూడా ఒక భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. వెదర్ లో కూడా చాలా డిఫరెంట్ చేంజెస్ కనిపిస్తున్నాయి. మార్నింగ్ టైంలో కాస్త చలి వణికిస్తుంది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫిబ్రవరి వచ్చినా కూడా మనకు చలి తగ్గడం లేదు. మరోవైపు మధ్యాహ్నం సమయంలో ఎండలు కూడా మండిపోతున్నాయి. ఇక ఇప్పుడు 2 రోజుల్లో వర్షాలు ఉండటంతో రాష్ట్రంలో వాతావరణంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. మనకు మార్నింగ్ టైంలో చలి ఉంటుంది, మధ్యాహ్నం టైంలో ఎండ ఉంటుంది, సాయంత్రం టైంకి వచ్చేసరికి కూడా చల్లటి గాలులు కూడా వీస్తున్నాయి. అంటే 3 రకాల వాతావరణ పరిస్థితులు అయితే ప్రస్తుతానికి మనకు తెలంగాణలో కనిపిస్తున్నాయి. మార్నింగ్ టైం చలి ఉంది కాబట్టి ఆ రోజంతా చలి ఉంటుంది అనుకునేసరికి ఆఫ్టర్నూన్ టైంకి వచ్చేసరికి మధ్యాహ్నం సమయానికి వచ్చేసరికి ఎండ కూడా తన ప్రభావం చూపిస్తుంది చింత. సో ఓవరాల్ గా చూసుకుంటే అయితే మనకి ఇక ఎండాకాలం స్టార్టింగ్ ఏందని చెప్పవచ్చు. ఇక వింటర్ కూడా ఎండుపడి మనకు సమ్మర్ స్టార్ట్ అయింది. సో ఈ పరిస్థితులలో అటు హిందూ మహాసముద్రం అటు అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఎఫెక్ట్ తోటి అయితే తెలంగాణ వ్యాప్తంగా ఒక 2-3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే రైతులకు సంబంధించి కానీ మత్స్యకారులకు సంబంధించి కానీ ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా? రైతులకు వచ్చేసి వ్యవసాయానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులు అయితే కాస్త ప్రతికూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడే మనకు వరి పంటలు వేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు కనుక ఇప్పుడు అంటే అల్పపీడన ప్రభావం కానీ వాతావరణంలో మార్పులు కనుక వస్తే కొత్త రకాలైనటువంటి తెగుళ్లు కానీ పురుగులు కానీ చీడ పీడలు కానీ ఇటు పంట పొలాలకు సోకే అవకాశం ఉంటుందనేటువంటి భయం అయితే ఇటు రైతన్నలు ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఎండ ఉంటే ఆ చీడ పురుగులు కానీ మిగతా అటువంటి ఏదైతే పంటకు నష్టం కలిగించేటువంటి దోమకాటు కానీ ఈ దోమలు కానీ ఇవన్నీ ఉంటాయో అవి ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ వెదర్ కూల్ గా ఉన్నప్పుడు వాటికి అవి అనుకూలమైనటువంటి వాతావరణం. సో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వాటికి అనుకూలమైనటువంటి వాతావరణంలో చీడ పురుగులు ఈ దోమలు ఇవన్నీ విజృంభించి పంటలు ఎక్కువ నష్టపరిచే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా వరి పంట. సో కాబట్టి రైతులు మన అదనంగా మళ్ళా పంటలకు మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆర్థికంగా వారి పైన భారం పడుతుంది. సో ఈ పరిస్థితులలో అలా నష్టం జరిగే అవకాశం అయితే రైతాంగానికి పంటలకు ఉంది. రైట్, థ్యాంక్ యూ.